ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఎల్‌పీజీ గ్యాసెస్ షార్టేజ్ స్టార్ట్ అయినాయి. ఓకే. డోంట్ థింక్ దట్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పకండి. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫైటింగ్. ఎల్‌పీజీ షార్టేజ్ ట్రిగర్స్ పానిక్. ఇలా క్యూలో నిలబడ్డారు చాలా స్టేట్స్‌లో. ఓకే. లాంగ్ క్యూస్ సీయింగ్ ఔట్‌సైడ్ ద గ్యాస్ ఏజెన్సీస్ యాస్ పబ్లిక్ రషెస్ టు రీఫిల్ సిలిండర్స్. ఇంకా 25 డే పీరియడ్ అయిపోయింది. బిఫోర్ ఇట్ వాస్ 21 డేస్, 25 డే పీరియడ్ అయిపోయింది. కొట్లాడుకుంటున్నారు. ఓకే. ఫైటింగ్ జరుగుతుంది గ్యాస్ సిలిండర్స్ షాప్స్ దగ్గర. అండ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దెర్ ఇస్ నో నీడ్ టు వరీ, అన్నీ ఉన్నాయి, సఫిషియెంట్ స్టాక్ ఉందని అంటున్నారు. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఇంకా గ్యాస్ సిలిండర్ లేదంట. వాళ్ళు ఇట్లా క్యూలో నిలబడ్డారు. ఓకే. గవర్నమెంట్ మాటలు వేరే అండ్ పబ్లిక్ రియల్గా ఓకే వాళ్ళకి గ్యాస్ దొరకట్లేదు. అలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ వచ్చేసింది. దీస్ ఆర్ ది విజువల్స్. తెలంగాణలో ఏం జరుగుతుంది మనకు తెలియదు. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం తెలంగాణలో మనకు ఇలాంటి సిచ్యువేషన్ లేదు. బట్ స్టాక్ చేయడం స్టార్ట్ అయింది. సో లెట్ అస్ గో ఇన్ టు ద డీటెయిల్లో వెళ్దాం మనం. ఓకేనా. ఫస్ట్ మనం తెలంగాణలో ఏం జరుగుతుంది అది చూద్దాం. ఓకే. షార్టేజ్ ఫ్యూల్స్ బ్లాక్ మార్కెటింగ్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ స్టార్ట్ అయింది. బేసికల్లీ బ్లాక్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. రెస్టారెంట్స్, హోటల్స్ వాళ్ళు చాలా వరకు ఎల్పిజి సిలిండర్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ అడ్వాంటేజ్ ఉండాలి, వాళ్ళ షాప్స్ వాళ్ళ రెస్టారెంట్స్ క్లోజ్ అవ్వద్దు. అండ్ అపోజిట్గా ఏముందంటే డొమెస్టిక్ సిలిండర్స్ దొరకట్లేదు. 21 డేస్ బుకింగ్ ఉన్నింది, ఇప్పుడు 25 డేస్ అయిపోయింది. ఫ్యూచర్లో ఇది 40 డేస్ కూడా వెళ్ళొచ్చు. సో యూ కెన్ ఆల్సో మేక్ షూర్ దట్ మీరు కూడా ఎక్కువ డిషెస్ తినకండి, మెల్లమెల్లగా ఓకే యూజ్ యువర్ ఫ్యూల్ ఆర్ ఎల్స్ కోల్ బేస్డ్ లేకపోతే కెరోసిన్ బేస్డ్ అవన్నీ చేసుకోవచ్చు. ఓకే. హైదరాబాద్లో చూసుకోండి, ఆన్గోయింగ్ షార్టేజ్ అవుతుందంట. కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ దొరకట్లేదు. ఓకే. బ్లాక్ మార్కెటింగ్లో మంచిగా ఫుల్ డబ్బులు సంపాదిస్తున్నారు మన వీళ్ళు. ఓకే. అఫీషియల్ ప్రైస్ 19 kg కమర్షియల్ సిలిండర్ 2000 రూపీస్ 100 ఉంటే సెవెరల్ ఈటరీస్ వాళ్ళు బ్లాక్ మార్కెట్లో 3000 రూపీస్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు 4000 రూపీస్లో కూడా, ఎందుకంటే వాళ్ళ హోటల్ వాళ్ళ రెస్టారెంట్ నడవాలి కదా, వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎక్కడ పోవాలి, రైట్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే ఆల్రెడీ మనం చూసినాం. ఓకే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాగైనా బెంగళూరు అండ్ హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో ఎంత క్రైసిస్ ఉంది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, అది కూడా చూడండి. ఓకేనా. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ బేసికల్లీ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు సిటీ రిక్వైర్స్ 20,000 కమర్షియల్ ఎల్పిజి సిలిండర్స్ కావాలంట ఎవ్రీ డే టు మీట్ హోటల్ రెస్టారెంట్ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వైర్మెంట్. ఓకే. వైల్ సమ్ లార్జ్ హోటల్స్ మేనేజ్ టు స్టాక్ అప్ ఆన్ ద సిలిండర్, వాళ్ళ దగ్గర ఆల్రెడీ సఫిషియెంట్ సిలిండర్స్ ఉన్నాయంట అబౌట్ ఏ వీక్. ఓకే. స్మాల్ ఈటరీస్ అండ్ హోటల్స్ వాళ్ళు అప్పటికప్పుడు కొంటారు కాబట్టి వాళ్ళ దగ్గర సప్లైస్ చాలా తక్కువ ఉన్నాయి, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారని మనకు ఆర్టికల్ చెప్తుంది. రెస్టారెంట్స్ సెడ్ దట్ షార్టేజ్ క్రియేటెడ్ ఏ సిచ్యువేషన్, అక్కడ మెనీ ఎస్టాబ్లిష్మెంట్ లెఫ్ట్ విత్ నో చాయిస్. అందుకే అన్అఫీషియల్ ఛానల్స్ వాళ్ళు కొనడానికి ఫోర్స్ అయ్యారు. బికాస్ వాళ్ళ దగ్గర వేరే చాయిస్ లేదు, మూసేయాలి లేకపోతే ఎలాగైనా బ్లాక్ మార్కెటింగ్లో కొనాలి. దిర్ ఇస్ ఓన్లీ దట్ చాయిస్ ఓన్లీ లెఫ్ట్. బర్నింగ్ హోల్ ఇన్ పాకెట్స్. ఓకే. ఎల్పిజి సిలిండర్స్ 200 సిలిండర్స్ కావాలంట మెనీ హోటల్స్కి ఫర్ ఎవ్రీ మంత్. ఇఫ్ యూ బై సిలిండర్స్ ఫర్ 4,000 ఆన్ ద బ్లాక్ మార్కెట్లో 4,000 రూపీస్ దొరికితే చాలా డిఫికల్ట్ అవుతుంది టు సస్టైన్ ఆపరేషన్స్. ఇంకా అడిషనల్ బర్డన్ ఆఫ్ 4 lakh per month వాళ్ళ పాకెట్స్లో అవుతుందంట. వీ కెనాట్ ఇంక్రీజ్ ఫుడ్ ప్రైసెస్ ఇమీడియట్లీ బికాస్ కస్టమర్ విల్ స్టాప్ కమింగ్. ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే కస్టమర్స్ రావడం స్టాప్ అవుతుంది. సో మనం ఎలాగైనా ఫుడ్ ప్రైసెస్ వీ కెనాట్ ఇంక్రీజ్. ఓకే. కానీ ఇది 4 lakh రూపీస్ ఎక్కువ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ఎలాగైనా జరుగుతున్నాయి. ఓకే. బట్ వితౌట్ గ్యాస్ వీ కెనాట్ రన్ ద కిచెన్ ఆల్సో, సేడ్ సందీప్ బాలసుబ్రహ్మణ్యం, హైదరాబాద్ చాప్టర్ హెడ్ ఆఫ్ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఆయన కూడా అన్నారు. ఓకే. అంటే నిజంగానే ప్రాబ్లం అవుతుందని నాకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మన చిన్న స్ట్రీట్ వెండర్స్ గురించి చూద్దాం. స్ట్రీట్ ఈటరీస్, రోడ్ సైడ్ ఉన్న టిఫిన్ సెంటర్స్, హోటల్ కిచెన్స్. ఓకే. విచ్ చాలా తక్కువ మార్జిన్, అంటే డైలీ ఒక 1,000-2,000 సంపాదించుకుని వెళ్తారు కదా, వాళ్ళు డిపెండ్ ఆన్ ద రెగ్యులర్ ఎల్పిజి వస్తుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు సివియర్గా హిట్ అయ్యింది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు స్టాక్ చేయలేరు, ఇంట్లో పెట్టుకోలేరు కాబట్టి డైలీ వాళ్ళకు సిలిండర్ ఉంటుంది. మెనీ సెడ్ దట్ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ సిలిండర్ ప్రైసెస్ వల్ల బ్లాక్ మార్కెట్లో వాళ్ళకి అసలు ప్రాఫిట్ రావట్లేదు, దే ఆర్ బర్నింగ్ దర్ పాకెట్స్ అని వాళ్ళు కూడా అంటున్నారు. వీ ఫియర్ దట్ ఇఫ్ ద షార్టేజ్ ఒకవేళ ఇట్లానే కంటిన్యూ అయితే it could lead to higher food prices in hotels and mess facilities. Okay. As establishment may eventually be forced to increase the price. ఒకవేళ ఇట్లానే నడుస్తుంటే 1 week అంటే వీ కెన్ ఏబుల్ టు గివ్ ఆన్ ద సేమ్ ప్రైస్. ఓకే. బర్నింగ్ అవర్ పాకెట్స్. కానీ ఎవ్రీ వీక్ ఇట్లానే ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది, మేము ప్రైస్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. సో సార్ మీరు ఇంక్రీజ్ చేసి ఎవరు వస్తారు సార్, ఎవరు రారు, మేము ఇంట్లో తినేస్తాం. ఓకే. దట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం.
సో దట్స్ ఆల్ అబౌట్ అండి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఓకే, మీకు సిలిండర్ దొరుకుతుందా లేదా చెప్పండి నాకు. ఓకే, ఇంకా బ్లాక్ మార్కెటింగ్లో మీకు కొంటున్నారంటే అది ఎవరికి చెప్పకండి. ఓకే, ఎంజాయ్ చేసుకోండి. అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ విత్ రిగార్డ్ టు ఈ పర్టికులర్ ఎల్పిజి క్రైసిస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందా, లేకపోతే ఇట్లనే ఇవి తొందరగానే సాల్వ్ అయిపోతుందా? ఓకే, రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంటరాక్షన్ ఉండాలండి మీకు నాకు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ హియర్ ఈస్ APPSC. This is coming in now. APPSC is job calendar is coming in. Group 1, Group 2 posts are coming in. So economy and SNT 2 papers I will make you thorough expert చేస్తుంది ఈ రెండిట్లో. సో జాయిన్ మై క్లాసెస్ వెరీ సూన్. ఐ విల్ బి కమింగ్ అవుట్ విత్ ఏ వీడియో ఆన్ ఇట్. ఓకే, and don't miss the opportunity of learning first, and don't wait for the examination to be announced. Okay, I want you all of you to get through these 2 papers very well. And ఇంకా అక్కడ current affairs modules కూడా ఉంటాయి, that I will be telling you. Okay, for sure in a separate video. Do join my classes, test series and mentorship. You will definitely make a change in your examination for sure. Take care, have a nice day. అన్నిటికంటే ఇంపార్టెంట్ నా పర్సనల్ సజెషన్ అందరికీ ఏముందంటే, ప్లీజ్ రెస్టారెంట్సే వెళ్ళి తినకండి. ఓకే, స్పెషల్లీ లాంగ్ స్టవ్ మీద ఉన్న తర్వాత ప్రిపేర్ అయిన డిషెస్ అస్సలు తినకండి. బికాజ్ హాఫ్ కుక్డ్, సెమీ కుక్డ్ అట్లా ఇస్తున్నారు. దట్ విల్ లీడ్ టు వాట్ ఇన్ఫెక్షన్స్. రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ మెనీ హోటల్స్లో ఆల్రెడీ వాళ్ళు ఏమన్నారంటే, ఒక కర్రీ అయినా సరే, ఒక డిష్ అయినా సరే, ఒక లాంగ్ పీరియడ్ వరకు స్టవ్ మీద ఉన్న తర్వాత అది ప్రిపేర్ అవుతుంది కదా, అలాంటి డిషెస్ వాళ్ళు ఆల్రెడీ ఆపిండ్రంట. బట్ స్టిల్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో, ప్లీజ్ డోంట్ ఈట్ అవుట్ సైడ్ బికాస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి హాఫ్ కుక్డ్, సెమీ కుక్డ్ వల్ల. ఓకే, చూడండి, ఈట్రీస్ షట్స్ బెంగళూరులో ఇది దోషాస్ బేర్ బంట్ అంట. ఫియర్స్ ఆఫ్ LPG క్రైసిస్ ఆల్రెడీ హిట్ అయింది అక్రాస్ ఇండియా అమిడ్ US-Iran వార్ వల్ల. గవర్నమెంట్ ఇక్కడ ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకున్నదంట టు అవాయిడ్ ఎనీ ప్యానిక్ బయింగ్ అండ్ బ్లాక్ మార్కెటింగ్ ఆఫ్ LPG. రెస్టారెంట్స్ అండ్ హోటల్ ఓనర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు సివియర్గా హిట్ అయ్యారంట. వాళ్ళకి గ్యాస్ కమర్షియల్ సిలిండర్స్ దొరకట్లేదు. బికాస్ గవర్నమెంట్ డొమెస్టిక్ గ్యాస్ సప్లై అంటే మన కోసం, హౌస్ హోల్డ్స్ కోసం గ్యాస్ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత కమర్షియల్ దుకాణాలకి ఇవ్వాలని అట్లా డిసైడ్ చేసిందంట. అందుకే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ చాలా సఫర్ అవుతుంది ఈ పీరియడ్లో. సో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మన దగ్గర సఫిషియంట్ స్టాక్ ఉంది, నో నీడ్ టు ప్యానిక్ అని చెప్తుంది. కానీ ఆల్రెడీ మీకు చూపించిన వీడియోలో యూ హ్యావ్ సీన్ దాట్. ఓకే, చాలామంది క్యూలో ఉన్నారు. అంటే గ్రౌండ్ రియాలిటీ వేరు, వాళ్ళకి దొరకట్లేదు. అండ్ గవర్నమెంట్ ఇంకా ఏం చెప్పిందంటే, వీ హ్యావ్ ఇంక్రీజ్ దట్ ప్రొడక్షన్ 10% కూడా ఇంక్రీజ్ చేసినాం. అర్లియర్ చూసుకుంటే మహారాష్ట్ర, ముంబై, కర్ణాటక, బెంగళూరు, ఢిల్లీ దగ్గర చాలా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఏం చేశారంటే, LPG యూసేజ్ వాళ్ళు ఆల్రెడీ లిమిట్ చేశారు. కోల్ బేస్డ్ డిషెస్ ఉంటాయి కదా, గ్రిల్, తందూరి, అవన్నీ ఇస్తున్నారంట. బికాజ్ LPG వాళ్ళకు కూడా దొరకట్లేదు యాజ్ అ కమర్షియల్ సిలిండర్. పాన్ ఏషియన్ డిషెస్ ఉంటాయి కదా, బేర్ ద బర్ంట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. రాహుల్ వోరా 41 ఇయర్స్, బాంద్రా అంటే ముంబైలో ఉంటారు. ఓకే, హై ఫ్లేమ్ కుకింగ్ హీఈస్ నాట్ యూజింగ్ ఇట్ సిమ్స్ ఇన్ హిస్ రెస్టారెంట్, ఎస్పెషలీ ఫర్ పాన్ ఏషియన్ ఓరియంటల్ డిషెస్. మగర మొగలై చేయాలి. ఓకే, అవన్నీ దెన్ యూ ఆర్ హ్యావింగ్ వాట్ బటర్ చికెన్ చేయాలి, మళ్ళీ బిర్యానీస్ ఉంటాయి. బిర్యానీ ఎలాగైనా కోల్లో ఉంటుంది కాబట్టి, కర్రీస్ బేసికలీ మటన్, రోగాన్ గోష్, ఇవన్నీ ఏంటంటే ఆయిల్ మీద, తర్వాత ఫ్రైస్, మన బోండా. సో ఇలాంటివి చాలా ఫ్లేమ్ కావాలి, అప్పుడే వీ కెన్ మేక్ దిస్ డిష్ కదా. ఓకే, అలాంటి డిషెస్ వీళ్ళు స్టాప్ చేశారంట. ఆల్మోస్ట్ కమ్ టు హాల్ట్ అంట. ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్గా హై ఫ్లేమ్, చాలా ఫ్లేమ్ ఓకే ఉన్న డిషెస్ వాళ్ళు తీసేశారంట. బికాస్ ఇండక్షన్ వల్ల చేయరంట, అలాంటి డిషెస్ చేయడానికి రాదంట. ఓకే, అండ్ మోర్ ఓవర్ సమ్ కిచెన్స్, సమ్ రెస్టారెంట్స్ ఆల్సో షిఫ్టెడ్ టు ఇండక్షన్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ అని అంటున్నారు. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ షీలాదియా చౌదరి, ఆయన ఏమంటున్నారంటే, పాపులర్ రెస్టారెంట్ ఉంది ఆయనది, రెస్టారెంట్ చైన్ ఉంది, చాలా ఉన్నాయి అనమాట. అవుద్ 1590. ఓకే, సెట్ దాట్ వాళ్ళు బేసికలీ తందూర్ ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, విచ్ ఇస్ కోల్ బేస్డ్. ఓకే, ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు యూజ్ ఎలక్ట్రిక్ ఓవెన్స్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. ఓకే, బట్ ఎలక్ట్రిక్ ఓవెన్స్ అంతా ఎఫిషియెంట్గా లేదు, డిషెస్ మంచిగా రావట్లేదని చెప్పారు. అందుకే నేను ఏమన్నా అంటే, సెమీ కుక్డ్ ఫుడ్ దొరుకుతుంది, ఇన్ఫెక్షన్స్ అయితే తినకండి. ఇంకా ఫ్యూచర్లో కూడా 100 more eateries will be closed. ఓకే, ప్రహ్లాద్ సుతాంకర్, ప్రెసిడెంట్ ఆఫ్ గోవా చాప్టర్ ఆఫ్ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్, ఆయన ఏమన్నారంటే, LPG సప్లై నిజంగానే హాల్ట్ అయింది, డిస్ట్రిబ్యూటర్స్ హ్యావ్ స్విచ్ ఆఫ్ దర్ ఫోన్స్. ఓకే, కొన్ని రెస్టారెంట్స్లో ఆల్రెడీ క్లోజ్ డౌన్ అయిపోయినాయి. సో వెరీ బిగ్ హిట్ అవుతుంది. ఓకే, తెలంగాణలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అది చూద్దాం ఇప్పుడు. ఓకేనా.